మామ చాలా మంది ఇంట్రాడే చేస్తుంటారు అండ్ వాళ్ళ స్టాప్ లాస్ కంటిన్యూస్ హిట్ అయితేనే ఉంటాయి మామ. సో వాళ్ళు లాస్ లోనే ఉంటారు మనకి. సో ఇంట్రాడే ఎందుకు అవాయిడ్ చేయాలో నేను క్లియర్ గా ఈ వీడియోలో చెప్తా అండ్ ఏ టైప్ ఆఫ్ ఇంట్రాడే చేయాలో అది కూడా క్లియర్ గా చెప్తాం మామ, మంచిగా. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈ స్టాక్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందని ఇంట్రాడే ప్లాన్ చేశారు మామ. అండ్ వాళ్ళ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఇక్కడ సింపుల్ గా. ఓకే, ఇక్కడ ఇంత పెద్ద విక్ ఫామ్ అయిపోయింది. ఓకే, వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయినాక ఇక్కడ మంచి మూవ్ వచ్చింది, రైట్. అండ్ ఇంకొక స్టాక్ కూడా మామ మనకి ఇక్కడ చూసుకోండి. ఓకే, డైనమిక్ కేబుల్స్ ఇక్కడ టైట్నెస్ ఫామ్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ కాగానే ఎంటర్ అయిపోతారు అండ్ వాళ్ళ స్టాప్ లాస్ అయితే ఇక్కడ హిట్ అయిపోయింది మామ, సింపుల్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది 80% ఆఫ్ ది స్టాక్స్ ఇలానే ఉంటుంది మామ. అండ్ ఓన్లీ 20% ఆఫ్ ది స్టాక్స్ మనకు ఉంటాయి డైరెక్ట్ బ్రేక్అవుట్ కాగానే మనకు మూమెంటం అయితే ఉంటుంది. సో ఆ 20% ఆఫ్ ది స్టాక్స్ మనం క్యాప్చర్ చేయడం చాలా కష్టం. సో మనం ఏ టైప్ ఆఫ్ స్టాక్స్ లో మనం ఇంట్రాడే చేయాలి అంటే మనకి స్వింగ్ ట్రేడింగ్ లోనే మనకి ఇంట్రాడే ఆప్షన్స్ కూడా ఉంటాయి మామ. ఇక్కడ చూసుకోండి, ఓసిసి లిమిటెడ్ ఈ స్టాక్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ ఇక్కడ మంచి టైట్నెస్ అయితే ఫామ్ అయింది మామ. సో ఇది మనం ఇంట్రాడే లాగా తీసుకోవచ్చు, స్వింగ్ లాగా కూడా కన్సిడర్ చేయవచ్చు. ఒకవేళ ట్రాప్ అయినా మనం స్వింగ్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ మన స్టాప్ లాస్ పెట్టి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఈ స్వింగ్ ట్రేడింగ్ లోనే ఇంట్రాడే అయితే మనం చేసుకోవచ్చు మామ. సో ఇలాంటి మనం సెటప్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, సింపుల్. థ్యాంక్ యూ.